నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనకి కోపం వచ్చే ఒక క్షణాన్ని అదుపులో ఉంచుకోగలిగితే బాధపడే 1000 క్షణాలని తప్పించుకోవచ్చు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ. క్రికెట్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్సీలో ఒకరిగా పేరు తెచ్చుకున్న సౌరవ్ గంగూలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల మధ్య టీమిండియా పగ్గాలని పట్టిన గంగూలీ 2 దశాబ్దాల పాటు క్రికెట్ని శాసించారు. ఇదిలా ఉంటే తాజాగా సౌరవ్ గంగూలీ కోల్కతాలోని బద్వాన్ యూనివర్సిటీలో ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి తన కాన్వాయ్లో వెళ్తుండగా దుర్గాపూర్ ఎక్స్ప్రెస్ హైవే దగ్గర అకస్మాత్తుగా ఒక ట్రక్ వీరి ముందుకి వచ్చింది. ఇక ఈ క్రమంలోనే ముందు వరుసలో వెళ్తున్న కార్ డ్రైవర్ బ్రేక్ వేయడంతో ఆ వెనకే వస్తున్న గంగూలీ కార్ మొదటి కార్ని ఢీకొట్టగా ఆ తర్వాత వస్తున్న బాడీగార్డ్స్ కార్ గంగూలీ కార్ని ఢీకొట్టింది. ఇక ఈ యాక్సిడెంట్ లో ఎవరికి ఏ ప్రమాదం జరగకపోవడంతో గంగూలీ ఇచ్చిన మాట ప్రకారమే మళ్ళీ ఆ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యాడు. ఇక అలా ఆ ప్రోగ్రామ్ లో మాట్లాడిన గంగూలీ తన బయోపిక్ ని మూవీగా చేస్తున్నారని, అందులో రాజ్ కుమార్ రావు హీరోగా నటిస్తున్నాడని, అతని డేట్స్ దొరకకపోవడం వల్లే ఈ ఇయర్ లో రిలీజ్ అవ్వాల్సిన తన మూవీ నెక్స్ట్ ఇయర్ లో రిలీజ్ అవుతున్నట్లు స్వయంగా గంగూలీయే వెల్లడించడంతో ఈ వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అలా ఆ మూవీకి ముందుగా రణబీర్ కపూర్, ఆయుష్మాన్ ఖురాన్ని సంప్రదించగా 5 సంవత్సరాల వరకు వారు బిజీగా ఉండడంతో రాజ్ కుమార్ రావుని ఫిక్స్ చేశామని చెప్పుకొచ్చారు. అసలు ఫుట్బాలర్ అయిన సౌరవ్ గంగూలీ క్రికెటర్ అవ్వడానికి గల కారణాలేంటి? క్లాసికల్ డాన్సర్ డోనాతో పారిపోయి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? నగ్మాతో పెళ్లి దాకా వెళ్ళి ఎందుకు బ్రేకప్ అయింది? సౌరవ్ గంగూలీ నెట్వర్త్ ఎంత అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. టీ అనేది అందరికీ ఒక ఎమోషన్. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నో రకాల టెన్షన్స్ తో అలసిపోతున్న మనం చక్కటి టీ విషయంలో ఎందుకు రాజీ పడాలి? అందుకే మన బేబర్ టీ మీకోసం స్పెషల్ టీని తీసుకొస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఫుడ్ ని త్వరగా డైజెస్ట్ చేయడంలో ఉపయోగపడుతూ స్ట్రెస్ ని కూడా రిలీఫ్ చేస్తుంది. బేబర్ టీ వెబ్సైట్ లో స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగించి స్పెషల్ టీని ఆర్డర్ చేసుకుంటే 20% డిస్కౌంట్ లభిస్తుంది. త్వరపడండి, ఈ ఆఫర్ ఫస్ట్ 50 ఆర్డర్స్ కి మాత్రమే. అంతేకాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, బ్లింకిట్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సౌరవ్ చందీదాస్ గంగూలీ అలియాస్ సౌరవ్ గంగూలీ. ఇతను 1972 జూలై 8న పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఒక రాయల్ ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి చందీదాస్ గంగూలీ, తల్లి నిరూపా గంగూలీ. ఇతనికి స్నేహాశిష్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక గంగూలీ పూర్వీకులు రాజవంశస్థులు కావడంతో అప్పట్లోనే వీరు ఆర్థికంగా చాలా బలంగా ఉండేవారు. ఇక గంగూలీ తండ్రి MBAని పూర్తి చేసి ఒకవైపు గ్రనైట్ బిజినెస్ ని, మరోవైపు ప్రింటింగ్ బిజినెస్ తో పాటు రియల్ ఎస్టేట్ ని కూడా చేస్తూ కోల్కతాలోనే రిచెస్ట్ మ్యాన్ గా ఎదిగాడు. అంతేకాకుండా వెస్ట్ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ లో కూడా మెంబర్ గా వ్యవహరించేవారు. ఇదిలా ఉంటే గంగూలీ పుట్టినప్పటి నుండి గోల్డెన్ స్పూన్ తోనే పెరగడంతో చాలా మొండిగా ఎప్పుడూ కోపంతోనే ఉండేవాడు. అలా ఇంట్లో తానే చివరి వాడవడంతో తల్లిదండ్రులు కూడా ఇతన్ని గారాబంగా పెంచారు. గంగూలీ తన స్కూలింగ్ ని సెయింట్ జేవియర్ స్కూల్లో చదివాడు. చదువులో చురుగ్గా ఉన్న గంగూలీకి ఫుట్బాల్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది. ఎందుకంటే అప్పట్లో వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా ఫుట్బాల్ కే ఇంపార్టెన్స్ ఇచ్చి సపోర్ట్ చేయడంతో తను కూడా ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలని సపరేట్ గా కోచింగ్ కూడా తీసుకునేవాడు. ఇక అలా గంగూలీ తన స్కూల్ తరపున డిస్ట్రిక్ట్, స్టేట్ లెవెల్లో ఫుట్బాల్ గేమ్ ఆడుతూ మంచి గుర్తింపుని తెచ్చుకున్న, అందులో తనకి రోజు దెబ్బలు తగిలి మరుసటి రోజు స్కూల్ కి వెళ్ళకపోవడంతో తన తల్లికి కొడుకు ఫుట్బాల్ ఆడడం ఇష్టం ఉండేది కాదు. ఇదిలా ఉంటే గంగూలీ తండ్రికి తన 2 కొడుకుల్లో ఒకరిని క్రికెటర్ని చేయాలని ఉండడంతో చిన్న కొడుకుకి ఎలాగో ఫుట్బాల్ అంటే ఇష్టం ఉండగా తన పెద్ద కొడుకుని క్రికెటర్ని చేయాలని అతనితో బాగా ప్రాక్టీస్ చేపిస్తుండేవారు. ఈ క్రమంలోనే గంగూలీని తన అన్న స్టేడియంకి తీసుకెళ్లడం, తనతో కొన్ని మ్యాచెస్ ని కూడా ఆడిపించడంతో గంగూలీకి నిదానంగా క్రికెట్ పై ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇదిలా ఉంటే గంగూలీ ఇంటి పక్కనే డోనా అనే అమ్మాయి తన ఫ్యామిలీతో కలిసి ఉండేది. అలా ఈమె తండ్రి కోల్కతాలో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఉండటంతో తన తండ్రికి, గంగూలీ తండ్రికి అస్సలు పడేది కాదు. దీంతో చిన్నప్పటి నుండి వీరిద్దరూ అంతలా మాట్లాడుకునేవారు కాదు. గాని ఒకసారి గంగూలీ స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ ని ఆర్గనైజ్ చేసి ఆ ఏరియాలో ఉండే ఇతర స్కూల్ స్టూడెంట్స్ ని కూడా ఇన్వైట్ చేయడంతో ఆ ప్రోగ్రామ్ లో డోనా క్లాసికల్ డాన్స్ చేస్తూ ఫస్ట్ ప్రైజ్ ని విన్ అయింది. ఇక అలా తన అందానికి, టాలెంట్ కి గంగూలీ ఫిదా అయి తనకన్నా 4 ఏళ్లు చిన్నదైన డోనాతో ప్రేమలో పడ్డాడు. దీంతో అప్పటి నుండి డోనాతో మాట్లాడేందుకు ట్రై చేస్తూ సాయంత్రం తను షటిల్ ఆడుతుంటే అక్కడికి వెళ్లి తనతో ఆడడం మొదలెట్టాడు. ఇక అలా కొద్ది రోజుల్లోనే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారడం, వీరిద్దరూ ఫ్రెండ్స్ అయిన విషయం ఇరు కుటుంబాలకి తెలియకుండా రహస్యంగా ఉండేలా చూసుకునేవారు. ఇదిలా ఉన్నప్పుడే గంగూలీకి క్రికెట్ పై ఇంట్రెస్ట్ పెరిగి జూనియర్ కాలేజ్ తరపున అనేక క్రికెట్ మ్యాచెస్ లో పాల్గొనేవాడు. అలా గంగూలీ ప్రతి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ లేక సెంచరీ కొట్టిన తన
కోపం, రూడ్ బిహేవియర్ వల్ల టీం నుండి అనేక విమర్శల్ని ఎదుర్కోవడంతో తన టాలెంట్ అక్కడ కనిపించేది కాదు. అయినా అదంతా పట్టించుకొని గంగూలీ తన పని తాను చేసుకుంటూ వెళ్ళేవాడు. ఇక ఈ క్రమంలోనే 1989లో బెంగాల్లో టైఫాయిడ్ వైరల్ ఫీవర్ స్ప్రెడ్ అవ్వడం, అది గంగూలీ అన్నయ్యకు కూడా రావడంతో స్టేట్ లెవెల్ మ్యాచ్కి అతని ప్లేస్లో గంగూలీ ఆడటం జరిగింది. అలా అప్పటి నుండి గంగూలీ అన్నయ్య క్రికెట్ని వదిలేసి తమ బిజినెస్లని చూసుకుంటూ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక గంగూలీ స్టేట్ లెవెల్ మ్యాచ్లో బాగా ఆడటంతో ఇతన్ని 1990లో జరిగిన వెస్ట్ బెంగాల్ రంజీ టీంకి సెలెక్ట్ చేయగా మొదటి మ్యాచ్లో 3 రన్స్ చేయడంతో గంగూలీని టీం నుండి డ్రాప్ చేశారు. అలా ఇతన్ని టీం నుండి 2 ఇయర్స్ దూరం పెట్టడంతో అవమానంగా భావించిన గంగూలీ తనేంటో ప్రూవ్ చేసుకోవాలని పట్టువదలని విక్రమార్కుల్లా మంచి కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ ఫామ్లోకి రావడం జరిగింది. అలా ఆ తర్వాత గంగూలీ రంజీ మ్యాచ్లో తన సత్తా చాటుకొని మంచి స్కోర్ని చేయడంతో 1992లో ఇండియన్ టీంలో జాయిన్ అవ్వగా తన మొదటి వన్డే డెబ్యూ మ్యాచే వెస్టిండీస్ పై ఆడే ఛాన్స్ వచ్చింది. కానీ అందులో గంగూలీకి బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాకపోగా ప్లేయర్స్కి డ్రింక్స్ ఇవ్వమనడంతో రాయల్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన గంగూలీకి ఆ పని చేయడం ఇష్టం లేక కోచ్ ముఖం మీదే తను చేయనని కోపంగా చెప్పడంతో ఆక్రోశానికి గురైన కోచ్ గంగూలీని ఇండియాకి పంపించేశాడు. అయినా అదంతా పట్టించుకొని గంగూలీ రంజీ టీంలో ఆడుతూ తన డిగ్రీని కూడా కంప్లీట్ చేశాడు. ఇక ఈ క్రమంలోనే గంగూలీ తన ప్రేమని డోనాకి చెప్పాలని ట్రై చేస్తూ ఒకసారి షటిల్ ఆడుతున్నప్పుడు బ్రేక్ టైంలో తన మనసులోని మాటని చెప్పగా అందుకు డోనా కూడా ఒప్పుకోవడంతో అప్పటి నుండి వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని సినిమా, షాపింగ్, రెస్టారెంట్స్ అని తిరుగుతూ తమ రిలేషన్ ని సీక్రెట్ గా మెయింటైన్ చేసేవారు. ఇక అలా ఒకసారి వీరిద్దరూ కలిసి బైక్ మీద వెళ్తుండగా డోనా తండ్రి వీరిని చూసి నేరుగా గంగూలీ తండ్రి దగ్గరికి వెళ్లి అతనితో గొడవ పడుతూ నోటికొచ్చినట్లు తిట్టి తన కూతుర్ని ఫ్యామిలీ అంతా ట్రాప్ చేస్తుందని విమర్శించడంతో గంగూలీ తండ్రి ఇమీడియట్ గా గంగూలీని పిలిచి ఇదే విషయం గురించి అడగగా అందుకు గంగూలీ మేమిద్దరం ప్రేమలో ఉన్నామని చెప్పడంతో ఇరు కుటుంబాలు షాక్ కి గురయ్యారు. దీంతో గంగూలీ తండ్రి తనని కొట్టి తిట్టి ఇకపైన ఆ అమ్మాయి జోలికి వెళ్లకూడదని వార్నింగ్ ఇవ్వడంతో కొన్ని రోజులు డోనాకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడు. ఇదిలా ఉంటే రంజీలో గంగూలీ పర్ఫార్మెన్స్ ని చూసి ఇంప్రెస్ అయిన బీసీసీఐ 1996లో ఇంగ్లాండ్ పై జరిగిన టెస్ట్ మ్యాచ్ కి ఇతన్ని సెలెక్ట్ చేశారు. అలా ఇండియన్ టీం తరపున ఇంగ్లాండ్కి వెళ్లిన గంగూలీకి మొదటి మ్యాచ్లో ఆడే ఛాన్స్ దొరకలేదు గానీ డ్రింక్స్ అందించమనగా తనకి వేరే దారి లేక ఆ పని చేయాల్సి వచ్చింది. ఇక అలా మొదటి టెస్ట్ మ్యాచ్లో ఇండియా ఓడిపోవడంతో కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ నవజోత్ సింగ్ సిద్ధుతో గొడవపడి టీం ఓడిపోవడానికి సిద్ధు పూర్ బౌలింగే కారణమని అందరి ముందు అతన్ని అవమానించడంతో హర్ట్ అయిన సిద్ధు టీంలో ఎవరికీ చెప్పకుండా ఇండియాకి వచ్చేశాడు. దీంతో సెకండ్ మ్యాచ్లో సిద్ధు ప్లేస్లో గంగూలీకి ఆడే ఛాన్స్ వచ్చింది. ఇక అలా గంగూలీ ఆడిన మొదటి మ్యాచ్లోనే 113 రన్లని కొట్టడంతో ఆ మ్యాచ్ డ్రా అవ్వగా మూడో మ్యాచ్లో మళ్ళీ 136 రన్లని కొట్టి అందరి అటెన్షన్ని తన వైపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఆ మ్యాచ్లో సచిన్తో కలిసి హైయెస్ట్ పార్ట్నర్షిప్ స్కోర్తో గంగూలీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ని కూడా సొంతం చేసుకున్నాడు. ఇక అలా గంగూలీ ఇంగ్లాండ్ నుండి వచ్చేసరికి డోనాకి తన ఇంట్లో పెళ్లి సంబంధాలని చూస్తున్నారని తనని వదులుకోవడం ఇష్టం లేక గంగూలీ డోనా ఇంట్లో చెప్పకుండా పారిపోయి 1996 ఆగస్టు 12న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఒక రెంట్ హౌస్ ని తీసుకొని అక్కడే సెటిల్ అయ్యారు. దీంతో ఈ న్యూస్ అన్ని మీడియా ఛానల్స్ లో హల్చల్ అవ్వడంతో ఇలా వదిలేస్తే తన కొడుకు కెరియర్ నాశనం అవుతుందని గంగూలీ తండ్రి ఆలోచించి డోనా తండ్రి దగ్గరికి వెళ్లి కాంప్రమైజ్ చేసి వారిద్దరికి మళ్ళీ పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యారు. అలా 1997 ఫిబ్రవరి 24న వారిద్దరికి ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేయడంతో వీరి పెళ్లి కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే గంగూలీ క్రికెట్ కెరియర్ కూడా బూస్ట్ అవ్వడంతో తనకి వరుసగా మ్యాచ్లాడే ఛాన్సెస్ వచ్చాయి. అలా శ్రీలంక, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ పై ఆడి మంచి స్కోర్ని చేయగా సచిన్ తర్వాత అంతటి పేరుని గంగూలీయే సంపాదించుకున్నాడని చెప్పొచ్చు. అలా తనకి వచ్చిన సక్సెస్ తో అప్పటి నుండి తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఇదిలా ఉంటే 2000 సంవత్సరంలో ఇండియన్ టీంలో కెప్టెన్ గా ఉన్న మహమ్మద్ అజారుద్దీన్, అజయ్ జడేజాతో పాటు మరికొంతమంది ఇండియన్ ప్లేయర్స్ పాకిస్తాన్ పై జరిగిన మ్యాచ్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని బీసీసీఐ కన్ఫర్మ్ చేసి వారిని బ్యాన్ చేయడంతో ఇండియన్ టీం కెప్టెన్ గా ఎవరిని పెట్టాలని ఆలోచించేటప్పుడే ముందుగా సచిన్ ని అప్రోచ్ అవ్వగా అందుకు అతను తన వల్ల అవదని తేల్చి చెప్పడంతో ఈ ఆఫర్ గంగూలీకి వెళ్ళింది. ఇక ఈ అవకాశాన్ని వదులుకోలేక ఇమీడియట్ గా ఒప్పుకొని తన క్యాప్టెన్సీలో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో పాల్గొనగా ఇండియన్ టీం ని ఫైనల్ దాకా తీసుకెళ్లడంతో గంగూలీ క్యాప్టెన్సీకి అందరూ ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే ఆ మ్యాచ్ జరిగేటప్పుడు హీరోయిన్ నగ్మా ఆ స్టేడియంలో ప్రత్యక్షం అవ్వడంతో మొదట్లో అందరూ ఆ మ్యాచ్ చూసేందుకు వచ్చిందనుకున్నారు.
కానీ మ్యాచ్ అయిపోయాక వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని కెన్యా మొత్తం తిరగడంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు హల్చలయ్యాయి. ఇక అలా అప్పటికే 26 ఏళ్లున్న నగ్మాకి శరత్ కుమార్తో బ్రేకప్ అయిన తర్వాత ఒక పార్టీలో గంగూలీని కలవడం, అలా వీరిద్దరికీ పెరిగిన సన్నిహిత్యం కారణంగా అతనికి పెళ్ళైన విషయం తెలిసి కూడా తనతో సన్నిహిత్యంగా ఉంటూ గంగూలీని పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలనుకుంది. ఇక ఎప్పుడైతే వీరిద్దరూ కలిసి తరచూ మీడియా కంటపడడం మొదలెట్టారో గంగూలీ అప్పటి నుండి ఆడిన మ్యాచెస్ అన్నింటిలోనూ ఓడిపోయి అటు ప్రొఫెషనల్ గా ఇటు పర్సనల్ గా చాలా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అదే టైంలో డోనా ప్రెగ్నెంట్ అవ్వడం, వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2001లో సనా అనే అమ్మాయి కూడా జన్మించింది. ఇక అలా నగ్మా తన భార్యకి విడాకులు ఇవ్వమని ఫోర్స్ చేస్తూనే తామిద్దరూ 4 సంవత్సరాలు లివింగ్ టుగెదర్లో ఉంటూ వచ్చారు. ఇదిలా ఉంటే బిడ్డ పుట్టిన తర్వాత కూడా తన భర్త ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడంతో డోనా గంగూలీకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది. అందుకు తోడు గంగూలీ నగ్మా ఇద్దరూ కలిసి 2002లో శ్రీకాళహస్తిలో సర్పదోష పూజ చేయడమే కాకుండా పెళ్లి కూడా చేసుకున్నారనే వార్తలు బయటికి రావడంతో ఆ మధ్యలో పెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టి నచ్చజెప్పిన గంగూలీ మాత్రం అప్పటికే నగ్మా ప్రేమలో మునిగిపోవడంతో ఎవరి మాట వినేవాడు కాదు. ఇక అలా ఎంత ఎదురు చూసినా గంగూలీ తన భార్యకి విడాకులు ఇవ్వకపోవడంతో నగ్మా రోజు రోజుకి గంగూలీని అవమానిస్తూ నోటికొచ్చినట్లు తిట్టడంతో తన యాటిట్యూడ్ ఈగోని భరించలేక గంగూలీ నగ్మాతో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేసి మళ్ళీ తన భార్య బిడ్డ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక గంగూలీ 113 టెస్ట్ మ్యాచ్లని ఆడగా అందులో 7,212 రన్లని కొట్టాడు. అలా 311 వన్డే మ్యాచ్ల్లో 11,363 రన్స్ని కొట్టి 5 సంవత్సరాల క్యాప్టెన్సీగా ఉంటూ తనదైన రికార్డ్ని సొంతం చేసుకున్నాడు. ఇక అలా 2008లో క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చిన గంగూలీ 2019 నుండి 2023 వరకు బీసీసీఐ ప్రెసిడెంట్గా కూడా కొనసాగాడు. ఇక ఇప్పుడు తన దృష్టిని రాజకీయాల వైపు సారించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే గంగూలీ క్రికెట్ నుండి సంపాదించిన ఆస్తి విలువ 85 కోట్లయితే తన తాత తండ్రి నుండి వారసత్వంగా 2,000 కోట్లు రావడం విశేషం. ఇదిలా ఉంటే 2022లో గంగూలీకి హార్ట్అటాక్ రావడం, ఇమీడియట్ గా డాక్టర్లు ఇతనికి యాంజియోప్లాస్టీని చేయగా ప్రాణాపాయాలతో బయటపడ్డాడు. ఇక గంగూలీ క్రికెట్ కి అందించిన సేవకి గాను కేంద్ర ప్రభుత్వం 2004లో పద్మశ్రీని, 2013లో పద్మభూషణ్ ఇచ్చి సత్కరించింది. ఫోక్స్, ప్రపంచంలో నీలా ఉండేది, ఉండబోయేది, ఉండాల్సింది కేవలం నువ్వు మాత్రమే. అందుకే ఎవరిని అనుకరించాల్సిన అవసరం లేదు. ఇది ఫోక్స్ క్రికెటర్ గంగూలీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.